హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మాకు కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లో 3BHK ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చాయండి. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ వచ్చేసి నెల్లూరు ప్రైమ్ ఏరియా అయిన అన్నమయ్య సర్కిల్కి నియర్ బై అయితే వస్తుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కొత్తగా కట్టినటువంటి అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్ ని చూడండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం కారు పార్కింగ్ కి ప్లేస్ ఇచ్చారు. అదే కాక గ్రీనరీగా ప్లాంటేషన్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనమైతే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ అపార్ట్మెంట్ లో ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, సెకండ్ నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఈచ్ ఫ్లాట్ కూడా 1800 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఈ ఫ్లాట్ కి సంబంధించినటువంటి హాల్ అండి. హాల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన వెంటనే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. కిచెన్ పక్కనే దేవుడు రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్ కి సంబంధించి వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఈ ఫ్లాట్ కి సంబంధించి వాష్ ఏరియా అండి. సో ఒక్కసారి మీరు వాష్ ఏరియాని కూడా అబ్జర్వ్ చేయండి. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి లిఫ్ట్ ని కూడా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన వెంటనే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ కి కూడా వుడ్ వర్క్ అనేది చేయలేదు, విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే మనం గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తూ ఉన్నామండి. సో మనకి గెస్ట్ బెడ్రూమ్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఒక్కసారి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతూ ఉన్నాం కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా వుడ్ వర్క్ అనేది చేయలేదండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఆనుకునే మనకి బాల్కనీ కూడా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఆ బాల్కనీని కూడా చూడండి. ఈ అపార్ట్మెంట్ అనేది చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఫ్లాట్ కి యూడిఎస్ వచ్చేసి 6.5 అంకణమ్స్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఒక్కసారి మీరు మాస్టర్ బెడ్రూమ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ లో మనం మెయిన్లీ డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉందండి. మనం ఎంటర్ అవుతాం కదా, దారబంధనం వచ్చేసి 11 ఫీట్ వరకు స్లాబ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అదే కాక ఈ అపార్ట్మెంట్ అమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్లయితే వాటర్ సాఫ్ట్నర్ ఇస్తారు, సీసీ క్యామ్స్ ఇస్తారు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇస్తారు. అదే కాక ఆల్ కార్ పార్కింగ్ పాయింట్స్ దగ్గర ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ నియర్లీ 5 to 10 minutes లో అయితే రీచ్ అయిపోతామండి. ఈ అపార్ట్మెంట్ దగ్గరికి అన్ని ఆన్లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ లోనే ఉంటాయి. అంటే ర్యాపిడో కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఇలా అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్ లోనే ఉన్నాయండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఈ ఫ్లాట్ వచ్చేసి 90 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. కారు పార్కింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. టోటల్ అపార్ట్మెంట్ కావాలన్నా సేల్ చేస్తారండి. టోటల్ అపార్ట్మెంట్ ని బై చేసి మనం పీజీస్ కానీ, హాస్పిటల్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చండి. సో మీలో ఎవరైనా ఈ అపార్ట్మెంట్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.